హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను మీకు క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తానండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అందులోనే ఒక చిన్న చిటికెడు పసుపు వేస్తున్నాను. అందులోకి నేను ఒక 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోకి మనకు శనగపిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ, బియ్యపు పిండి కానీ ఏమీ అక్కర్లేదు. మనకి చికెన్ టేస్ట్ మిస్ అవ్వకుండా ఫ్లేవర్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టుకుంటున్నానండి. అందులోకి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మనం ఈ చికెన్ని బ్యాచెస్గా ఫ్రై చేయక్కర్లేదు. మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ మొత్తం వేసిన తర్వాత బాండీని అలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఎక్కడ అంటుకోకుండా నీట్గా నాన్ స్టిక్ బాండల్లో ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టున్న చికెన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చికెన్ కలిపిన గుజ్జు మొత్తం తీసి వేసేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఆయిల్ పెంచుకోండి. అలా కాకపోయినా ఒక 2 బ్యాచెస్గా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని కావాలంటే మనం కర్రీలోకి కానీ లేకపోతే బిర్యానీలోకి కానీ వాడేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ముందు చారుపప్పు రెసిపీ షేర్ చేశాను కదా, ఆ రెసిపీకి కానీ లేకపోతే పప్పుచారులోకి కానీ చారులోకి కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై. అలాగే నేను ఒక 2 పచ్చిమిర్చిని ఇట్లా 1 ఇంచ్ ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. అందులో వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అను కరివేపాకు 2 యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఉంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా అందులోకి బాగా పట్టేస్తుంది. ఈ చికెన్ ఫ్రై విడిగా తినచ్చు, లేకపోతే అన్నంలోకైనా తినచ్చు. విడిగా తినేటప్పుడు అయితే చికెన్ పీసెస్తో పాటు పచ్చిమిర్చిని కూడా కొరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేను అప్కమింగ్ వీడియోస్లో గరం మసాలా పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా వీడియో చేసి పెడతాను. గరం మసాలా వేసి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇట్లా చూస్తూ ఉంటేనే తినాలనిపించేలా ఉంది. ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దించేసేయడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వంచేసాను, నాకు ఎక్కువ మిగిలిపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ వచ్చింది కాబట్టి దాన్ని వంచేసుకున్నాను. మనకు తగ్గ ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవడమే. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం.